హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమోని భయము కలిగి ఉందుము. వారికి ప్రకటించబడినట్లు మనకును సువార్త ప్రకటించబడెను. గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయెను. కాగా జగత్పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి ఉన్నాను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. దేవుడు 7వ దినమును తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించెను అని 7వ దినమును గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఆ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరన్న మాట నిశ్చయము. గనుకను ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచుకొనుడని వెనుక చెప్పు ఇచ్చిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడైన ఒక దినమును గురించి నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడనూ పడిపోకుండా విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. దయచేసి కూర్చోనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కూడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. ఆమేన్. అందరు వింటున్నారా? సరే. 7వ దినము విశ్రాంతి అనే ఒక చిన్న అంశం గురించి ఈరోజు మనము దేవుని చిత్తమైతే ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క బైబిల్ గ్రంథములో ఆది కాండములో దేవుడు 7వ దినమును ఆశీర్వదించి దానిని ఆయన పరిశుద్ధపరచెను అని రాయబడి ఉన్నది. ఆమేన్. కానీ దానికి ఇజ్రాయేలు యొక్క సర్వ సమాజానికి దాన్ని ఇస్తూ దేవుడు ఒక దినముగా వాళ్ళకి దాన్ని ఇచ్చాడు. ఒక దినము ఆచారముగా ఇజ్రాయేలుకి విశ్రాంతి దినముగా దానిని వారికి మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి అది ఒక దినముగా లేదు, కానీ దేవుని యొక్క ఆత్మగా ఉన్నది. కొత్త నిబంధనలు ఏంటండి? ఇది దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మే విశ్రాంతి అయి ఉన్నది. అది ఒక సంచక కరువుగా దేవుడు ఆయన ప్రజలందరికీ కూడా ఆయన అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. కానీ పాత నిబంధనలో దాన్ని ఏమంటున్నారంటే సబ్బాత్. ఏమంటారు? సబ్బాత్ డే
సబ్బాత్ అంటే ఇంగ్లీషులో హెబ్రీ రాసిన పత్రిక 1 అధ్యాయము 2 అధ్యాయము 3 4 అధ్యాయాలు గురించి ఆయన దేవునికి దూత వర్తమానాలు చెప్తూ ఆ విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే ఆ యొక్క వర్తమానాల్లో సబ్బాత్ అనేది ప్రకృతి సంబంధమైన ఇజ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఒక దిన ఆచారం మాత్రమే. హల్లెలూయా. వారికి ఒక దిన ఆచారముగా దాన్ని ఇచ్చినను వారు కొన్నిసార్లు దాన్ని గాయకులలోకి దాన్ని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు. ఏమండి? అందుకని ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారంటే హిబ్రూలో సబ్బాత్ అంటారు, ఇంగ్లీష్లో దాన్ని రెస్ట్ అంటే విశ్రాంతి అని రాయబడి ఉంటుంది. ఆమేన్. కానీ హెబ్రీలో దాని గురించి మాట్లాడుతాను ఏమంటాడంటే హెబ్రీలో సబ్బాత్ అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధపరచుట. సబ్బాత్ అంటే అర్థమైంది పరిశుద్ధపరచుట హెబ్రీ భాషలో. అది గ్రీకు భాషలో అయితే శుద్ధీకరించు. హల్లెలూయా. గ్రీకు భాషలో అయితే దాన్ని శుద్ధీకరించు అంటారు, ఆంగ్లంలో దాన్ని శుభ్రము చేయుట అని అంటారు. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే ఆ దినమున దేవుడు ఏం చేస్తాడంటే ఏదైనా ఒక వస్తువును వాడుకునే ముందు, ఉదాహరణకి ఏదైనా ఒక కోళ్ల ఫారంలో, ఒక పరికరేని స్థలములో, ఒక నీచమైన స్థలములో ఒక గ్లాసు పడి ఉన్నదనుకోండి, ఆ కోళ్ల ఫాముకు సంబంధించినటువంటి యజమాని ఆ కోళ్ల ఫాములోకి వెళ్ళినప్పుడు ఆ యజమానుడు చూసినప్పుడు ఆ పెట్టిన స్థలములో ఆ గ్లాసు ఉండకుండా ఎక్కడో ఒక చోట పడిపోయి ఉన్నప్పుడు ఆ యజమానుడు ఏం చేస్తున్నాడంటే వెళ్తున్నాడు, ఆ గ్లాసును తన చేత్తో పైకి తీస్తున్నాడు, తర్వాత దానిని నీటితో బాగా కడుగుతున్నాడు, మరలా దాన్ని కడిగిన తర్వాత దాని లోపల ఏమైతే పొయ్యవలసినదో దానితో బాగా నింపి అది ఏ స్థలములో ఉన్నదో ఆ స్థానములో దాన్ని ఉంచుతూ ఉన్నాడు. హల్లెలూయా. అదే విధముగా ఈరోజు దేవుని సొంత యజమానుడైనటువంటి మన దేవుడు ఆయన పిల్లలు ఉండవలసిన స్థానములో ఉండకుండా పడిపోయినటువంటి తన కుమారులను కుమార్తెలను ఈ లోకమనే పెంటలో నుండి ఆయన పైకి తీసి, హల్లెలూయా, పైకి తీయడమే, నీటితో కడగడమే నీతీకరణ, వారిని రక్తముతో కడగడమే శుద్ధీకరణ, వారిని దేవుడి యొక్క ఆత్మ చేత నింపడమే పరిశుద్ధాత్మ బాప్తీసం. హల్లెలూయా. తర్వాత వారిని దేవుడు తన ఆత్మ చేత ముద్రించి దత్తపుత్రత్వము ద్వారా వారికి ఇచ్చిన మునుపు స్థానంలో కూర్చోబెట్టడమే దత్తపుత్రత్వము. అదే విమోచన. హల్లెలూయా. అదేవిధంగా దేవుడి దినమున ఆయన ప్రజలందరూ కూడా ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అప్పుడే ఆ యొక్క వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అర్థమవుతుందా? కింద పడిపోయిన వాడు పైకి తీయబడి కడుగబడి శుద్ధీకరించబడి ఆ నీరునబడే పరిశుద్ధ ఆత్మ బాప్తీసము చేత నింపబడి ముందున స్థలములో కూర్చోబెట్టడమే ఏమై ఉన్నది అంటే విశ్రాంతి అయి ఉన్నది. ఆమేన్. మనకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ 4వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇప్పుడు చదవండి 4వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఏమంటున్నాడు అక్కడ? ఎవరి యొక్క విశ్రాంతి అంటే దేవుని యొక్క విశ్రాంతి. వింటున్నారా? దేవుడు ఆదికాండము 2వ అధ్యాయములో ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. హల్లెలూయా.
కానీ విశ్రాంతిని దేవుడు పోగొట్టుకున్నాడు. ఆయనకి విశ్రాంతి లేదు. కానీ ఆయన ఎక్కడ ప్రవేశించాలనుకున్నాడంటే మానవునిలో ఉండి ఆయన విశ్రాంతి పొందుకోవాలనుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి విశ్రాంతి కావాలి కనుక అందుకని ఆయన పిల్లలందరూ కూడా పిలుస్తూ ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు మనకు ఆ విశ్రాంతి అనబడేది వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానపడే విశ్రాంతి పొందకుండా తప్పిపోవునేమో అని. ఎలా ఉండాలట? విశ్రాంతిలో మనం ప్రవేశిస్తామో లేదో అని మనము దేవుని ముందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుని యొక్క వాక్యం అండి. హల్లెలూయా. దేవుని ముందు మనం ఎలా బ్రతకాలండి? భయభక్తులతో. భయం, ప్రభువా నేను విశ్రాంతిలో ప్రవేశించడానికి నన్ను జాగ్రత్తగా ఈ లోకంలో బ్రతకడానికి నాకు సహాయం చేయని మనం విశ్రాంతిలో ప్రవేశించడానికి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. 4వ వచనం కూడా చదవండి. ఆ విశ్రాంతి గురించి మాట్లాడుతూ అంటున్నాడు. 4:4. అవును. హల్లెలూయా. వారు నా యొక్క విశ్రాంతిలో ప్రవేశించరు. చాలు బ్రదర్. దేవుడు ఏ విధంగా తన యొక్క కార్యములను ముగించి 7వ దినమున విశ్రాంతి పొంది ఉన్నాడో, హల్లెలూయా, అలాగే తన కార్యములని కూడా విశ్రమించిన వాడు దేవుని యొక్క విశ్రాంతిలో పడ్డానికి జాగ్రత్త పడదామని చెబుతూ, ఇదియుగాక ఈ చోటనే వారు అంటే ఎవరు అంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పాలా? హల్లెలూయా. వారు అంటే ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు, మన పితరులు, పాత నిబంధనలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు. ఎందుకంటే వారికి ఇవ్వబడిన విశ్రాంతి వాళ్ళనుకున్నారు కానాను దేశంలోనికి మనము ప్రవేశించడమే మనకు విశ్రాంతి అని వాళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. కానీ దేవుని దూత ఏమన్నాడంటే, దేవుని ప్రవక్త ఏమన్నాడంటే, కానాను దేశములకు ప్రవేశించడం 1000 ఏళ్ల పరిపాలన. కానాను దేశములకు ప్రవేశించడం 1000 ఏళ్ల పరిపాలన. అక్కడ కూడా యుద్ధాలు ఉంటాయి. వింటున్నారా? 1000 ఏళ్ల పరిపాలనకు ముందు ఒక యుద్ధం ఉన్నది, 1000 ఏళ్ల పరిపాలనకు తర్వాత ఒక యుద్ధం ఉన్నది. ముందు హర్మిగద్దోని యుద్ధం ఉన్నది, తర్వాత గోగుమాగు యుద్ధం ఉన్నది. హల్లెలూయా. కానీ ఇక్కడ మనం ప్రవేశించాలని ఏంటంటే విశ్రాంతిలో. అది తాత్కాలికమైన విశ్రాంతి కానీ పరిపూర్ణమైన విశ్రాంతి కాదు. దేవుని యొక్క రాజ్యమే సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్రాంతి. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు, వారు ఇజ్రాయేల్ ప్రజల కానాను దేశంలోకి ప్రవేశించాలనుకోవడము వారనుకున్న విశ్రాంతి. కానీ దేవుడు వారికి అటువంటి విశ్రాంతిని అనుగ్రహించలేదు. ఆయనను వారికి ఎల్లప్పుడూ కూడా కొట్లాట, గొడవలు, యుద్ధములు ఈ దినము వరకు కొనసాగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. అందుకే వారికి గురించి మాట్లాడుతూ ఎందుకు వారు ప్రవేశించలేదు? ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటే ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు? ఎవరో కొందరు ప్రవేశించుదరన్న మాట నిశ్చయం. హల్లెలూయా. కానీ ఎందుకు ప్రవేశించలేదంటే 7వ వచనం చదవండి, 6వ వచనం చదవండి దయచేసి. 5, 6 చదవండి దయచేసి. 6 నుంచి చదవండి బ్రదర్ చాలు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురను మాట దేవుడిచ్చిన మాట నిత్యము గనుక. ముందు సువార్త విన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. ఏ సువార్త విన్నారండి? హల్లెలూయా. మనకు ఏ విధంగా సువార్త ప్రకటించబడినదో అదేవిధంగా మోషే ద్వారా వాళ్ళు సువార్త విన్నారు.
దేవుడు నన్ను పంపించిన ప్రవక్త, దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఈజిప్ట్ దేశంలో నుండి విమోచించి పాలు తెరులు ప్రవహించే కానున్న దేశంలోనికి మిమ్మల్ని నడిపించమన్నాడు అనే సువార్తను వాళ్ళు విన్నారు. అనేక అద్భుతాలు చూశారు, సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు, అనేక గొప్ప కార్యాలన్నీ కూడా వాళ్ళు చూశారు. హల్లెలూయా. కానీ వాళ్ళకి ఏం జరుగుతుందట? ముందు సువార్త విని వారు దేని చేత? అవిధేయత చేత. ఎందుకు ప్రవేశించలేదు విశ్రాంతుల వాళ్ళు? హల్లెలూయా. అందరూ వింటున్నారా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇజ్రాయేల్ ప్రజలు విశ్రాంతిలో ప్రవేశించలేదు. వారు ఎందుకు ప్రవేశించలేదు అంటే ఇజ్రాయేల్ యొక్క అవిధేయత చేత వారు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు. దేవుని యొక్క రాజ్యంలోనికి వారు ప్రవేశించలేదు. నేడు మీరు ఆయన మాట విని ఎడలా మీ హృదయాలు మీరు కఠినపరుచుకోబాకండి. అవును. హల్లెలూయా. దావీదు గ్రంథంలో నేడని ఒక దినమును గురించి నిర్ణయించి ఉన్నాడు. అంటే వాళ్ళకి యెహోషువ విశ్రాంతి, మోషే ద్వారా యెహోషువ ద్వారా వారికి విశ్రాంతి దొరకలే. హల్లెలూయా. ఒకళ్ళు దొరుకుంటే దావీదు నేడు అనబడే ఒక దినమును గురించి మాట్లాడుండేవాడు కాదు. హల్లెలూయా. అందుకే ఇంకో చోట కూడా రాయబడింది చూడండి, గమనించండి. 4:11 వచ్చిన చదవండి. ఎందుకు ప్రవేశించలేదు అక్కడ కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, గమనించండి. ఇజ్రాయేలు అవిధేయత వలన వారు అవిధేయత వల్ల ఏమైపోయారంటే ఇజ్రాయేల్ ప్రజలు పడిపోయినట్లుగా మనలో ఎవడును పడిపోకుండునట్లు ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అవిధేయత చేత ఇశ్రాయేలు ప్రజలు పడిపోయి దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు బైబిల్ అవిధేయత అని ఉంటుంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అవిధేయత కాదు, అన్బిలీఫ్, అవిశ్వాసం. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని పట్ల చూపించింది ఏంటంట? అవిశ్వాసము. తెలుగులో అవిధేయత ఉన్నది, ఇంగ్లీష్ బైబిల్ చూస్తే అన్బిలీఫ్. దేవుని యందు వాళ్ళు విశ్వాసులుగా లేరు, విశ్వాసం కలిగి లేరు. దేవుణ్ణి చూస్తున్నా, దేవుని మహత్కార్యాలు చూస్తున్నా, దేవుని అద్భుతాలు చూస్తున్నా, దేవుని ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేయడం వారి కనులారా చూస్తున్నా వారు అవిశ్వాసులుగానే ఉన్నారు. హల్లెలూయా. హెబ్రీయులు రాసిన సంఘానికి ఆ మాట మాట్లాడుతూ వాళ్ళు అవిశ్వాసం చూపించారు అవిధేయత వలన అని అదే విషయాన్ని గురించి కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక వాళ్ళు చూపించిన అవిధేయత, అవిశ్వాసం ఏందో అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు. 1వ అధ్యాయం కొరింథీయులు రాసిన 10వ అధ్యాయం త్వరగా చదవాలండి. 1వ వచనం చదవండి. సహోదరులారా, అదేమిటి? హల్లెలూయా. మేఘములోను సముద్రములోను, అవును, ఒకే పానీయము చేసిరి, ఏలైనగా బండలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరించబడిరి. ఎందుకు అరణ్యంలో నాశనం అయ్యారండి? ఇక్కడ చూడండి, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక.
హల్లెలూయా. దేవునికి దాని గురించి మాట్లాడుతూ కొరింథీయుల పుస్తకం ఒక దిద్దుబాటు పుస్తకం అనే వర్తమానం అంటాం. వారికి అగ్నిస్తంభం ఉన్నది, మేఘస్తంభము ఉన్నది. దేవుడు అనుమతి ఇచ్చాడు. వింటున్నారా? దేవుడు ఏం చేశాడంట? అగ్నిస్తంభము వెంబడించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, మేఘస్తంభమును వెంబడించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, ఆ బండలోని నీరు తాగడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, ఆ పస్కాను తినడానికి వారికి దేవుడు అనుమతి ఇచ్చాడు, అద్భుతాలు మోసే ద్వారా చూడడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాడు, సముద్రంలో నడిచి వెళ్ళడానికి వాళ్ళకి అనుమతి ఇచ్చాడు, సూచనలు చూడడానికి వారికి దేవుడు అనుభవించారు, అనుమతి ఇచ్చాడు. ఇంకా గొప్ప ప్రవక్త, ఆ గడియ వర్తమానికుడైన గొప్ప మోషే ప్రవక్త యొక్క వర్తమానమును ఆనందించడానికి కూడా అనుమతి ఇచ్చాడు. హల్లెలూయా. అన్నీ అనుమతి ఇచ్చాడు. కానీ వారు ఏం చేశారట? అన్నీ చూసి దానిలో అన్నీ అనుభవించి సంతోషించి ఆనందించి చివరికి దేవునికి వారు ఇష్టలుగా లేకపోయారు. హల్లెలూయా. ఇష్టలుగా లేకపోవడం అంటే అంటారు దేవుని యొక్క దూత ప్రవక్త దేవుని సంతోషపరచలేదు. ఏం పరచలేదు? దేవుణ్ణి సంతోషపరచలేదు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు అంటే ఆయన వాక్యములో జీవించినప్పుడు. ఆమేన్. ఆయన వాక్యములో ఆయనను నమ్ముతున్న విశ్వాసులు మనం చెప్పుకునే వాళ్ళు వాక్యములో వాక్య ప్రకారం జీవిస్తున్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. అప్పుడే మీరు ఫలిస్తారన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటాడు? వాళ్ళన్నీ కలిగి ఉన్నారు కానీ దేవునికి ఇష్టలుగా లేరు కాబట్టి వారందరూ కూడా అరణ్యములో నశించిపోయారు. ఈరోజు కూడా గొప్ప వాక్యములో సంతోషించవచ్చు, దేవుని ఆశీర్వాదములు పొందుకొని ఉండవచ్చు, కృపావరములు కలిగి ఉండవచ్చు, అనేక సూచనలు చేయవచ్చు, అద్భుతములు చేయవచ్చు, అనేక గొప్ప వాటిని చేయడానికి దేవుడు అనుమతి ఈరోజు ఇచ్చి ఉండవచ్చు. హల్లెలూయా. కానీ వారు కూడా నశించిపోతారు అన్నాడు. ఎందుకు అంటే చూడండి, ఒక మాట అంటున్నాడు అక్కడ. ఆ దినమని అంటారట వాళ్ళు వచ్చి, ప్రభువా ప్రభువా నీ నామమున మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా? మత్తయి సువార్త 7వ అధ్యాయమేనా? 7:21 నుంచి 28 దాకా చదవండి బ్రదర్. 7:21 నుంచి 28 దాకా. ప్రభువా ప్రభువా ఆ విశ్రాంతిలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తము అంటే వాక్య ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు, తీర్పు దినమందు ప్రభువా అది నీ నామములో మేము ప్రవచించాము కదా, నీ నామములో మేము దయ్యములు వెళ్ళగొట్టాము కదా. అవును అవును. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగును. ఏం చేయవారు? అక్రమము అంటే వాక్యము అదే అని తెలుసు. హల్లెలూయా. వాక్యము ఒక క్రమమైన తెలుసు. వాక్యము క్రమమని తెలుసు కూడా వాక్యమును దాటి వారి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి వారి జీవితాల్లో. ఆత్మ సంబంధమైన ఇవన్నీ కూడా ఉన్నాయి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కటి కూడా అనుభవించడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడట? కింద చదవండి బ్రదర్. ఇంకా కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. వింటున్నారా? నా మాటలు విని ఆ మాటలు వాక్య ప్రకారము చేయు ప్రతివాడు. హల్లెలూయా. బండ మీద తన ఇల్లు కట్టుకున్నా అదే బుద్ధిమంతుడు ఏం చేస్తాడయా? బుద్ధిమంతుడు ఏం చేశాడంటే తన ఇల్లును ప్రత్యక్షత అనే బండ మీద కట్టుకుంటాడు.
ప్రత్యక్షత అనే బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడే ఏమవుతుందట? వర్షం వచ్చింది అంటే ఒక ఉగ్రత వచ్చింది, వరదలు వచ్చాయి. ఎన్ని శోధనలు వచ్చినా ఇల్లు ఆ ప్రత్యక్షతనే బండ మీద కట్టింది కనుక దాని ఇల్లు ఏమాత్రం అది కూడా పడిపోదు. హల్లెలూయా. అది పడలేదు. అను ఆ వాక్య ప్రకారము చెయ్యని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిహీనును పోలినవాడు. వాన వచ్చును, వరద వచ్చును, గాలి విసిరి హల్లెలూయా అది కూలబడిను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఒక బుద్ధిమంతుని గురించి ఒక బుద్ధిహీనుని గురించి మాట్లాడుతున్నాం. బండనే ప్రత్యక్షత మీద కట్టుకున్నవాడు బుద్ధిమంతుడు. హల్లెలూయా. ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నవాడు బుద్ధిహీనుడు. ప్రత్యక్షత మీద నీ యొక్క ఇల్లు నువ్వు కట్టుకోవాలా? దేవుని యొక్క వాక్యం మీద నీ ఇల్లు కట్టుకోవాలా? హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మీద నీ యొక్క విశ్వాసం ఉండాలా? ఆత్మ అనుగ్రహించే ప్రత్యక్షత మీద నువ్వు నిలబడాలా? హల్లెలూయా. నువ్వు అలా ప్రత్యక్షత మీద నువ్వు నిలబడకపోతే అవిధేయత చేత నీవేమైపోతావు? నశించిపోతావు, కూలిపోతావు. ఆమె అని ఇక్కడ అంటున్నాడు. చదవండి బ్రదర్, 6వ వచనం, 1 కొరింథీయులు 10:6. ఇప్పుడు చదవండి. వారు దేవునికి ఇష్టలుగా లేకపోయారు కనుక ఎక్కువ మంది అరణ్యములో దేవుని చేత సంహరించబడిరి. వారు ఏంది ఇష్టలుగా లేరంట? వారు ఏం చేశారు? వాళ్ళు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎందుకు నశించిపోయారు? ఎందుకు విశ్రాంతిలో వాళ్ళు ప్రవేశించలేదు? 6వ వచనం అంటున్నారు, వారు అంటే ఇజ్రాయేలీయులు వారు ఆశించారట. వారు ఆశించినట్లుగా మనము చెడ్డవాటిని, వారు చెడ్డవాటిని ఆశించారు. హల్లెలూయా. ఏం ఆశించారు సార్? వాళ్ళు చెడ్డవాటిని ఆశించారు. ఇశ్రాయేలు ప్రజలు వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మీకు దృష్టాంతముగా రాస్తున్నా. అంటే మీరు కూడా ఆశపడబాకండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందుకు అర్థమవుతుంది నా ప్రియమైన సహోదరి సహోదరుల, వారు చెడ్డవాటిని ఆశించి వాటిని వెంబడించి అవిధేయత చేత పడిపోయి విశ్రాంతిలో ప్రవేశించలేదు. మరి వాళ్ళు ఏమి ఆశించారు? అది తెలుసుకోవాలి కదా. మరి మనం వింటున్నారా? వాళ్ళు ఏం ఆశించారో మనకు తెలియాలి. మరి కింద అంటున్నాడు చూడండి పౌలు గారు ఏమంటున్నాడు? 7వ వచనం. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు తినుటకు. మొదటి విషయం ఏంటది? తినుటకు తాగుటకు కూర్చుండి. హల్లెలూయా. తినడానికి తాగడానికి ప్లే అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఏం చేశారంట చెప్పండి? ఆడుటకు ఇంగ్లీష్లో ప్లే అని ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఏం చేశారు? ఆట. బాగా కడుపు నిండా తిన్నారు, బాగా తాగారు, బాగా క్రిస్మస్ రోజు ఎగిరినట్టుగా ఎగురుతారా? ఎగురుతారా లేదా? తినింది అరిగేదాకా ఎగురుతారా లేదా? క్రీస్తు ఆత్మ నీవు కలిగి ఉంటే నువ్వు ఆడతావా? ఈరోజు క్రైస్తవ సంఘాలన్నీ కూడా మీరు గమనించాలా. ప్రతి క్రైస్తవ సంఘము క్రీస్తు పేరును ధరించి ఉన్నది కానీ ఎన్నడూ కూడా క్రీస్తు వలె నటించుట లేదు, క్రీస్తు వలె ప్రవర్తించుట లేదు. హల్లెలూయా. ఏం చేస్తున్నట? తినుటకు
త్రాగుటకు ఆడుటకు ఇజ్రాయేల్ ప్రజలు లేచిరి. ఆ ఆ ఆ హల్లెలూయా. ఏమంటున్నారా? అందుకు అర్థమవుతుందా? మొదటిది ఏంది? ఎక్కడ ఎగిరేరు వాళ్ళు? ఎక్కడ తిన్నారు? ఏడదాడే ఎగిరేరు? బిలాము బోధ వలన మోయాబు స్త్రీల చేత ప్రేరేపించబడిన వారై బెయిల్ పేరు యొక్క విగ్రహ ఆరాధనకు, ఆ మహోత్సవానికి ఆహ్వానించబడి, హల్లెలూయా, ఏం చేశారు వాళ్ళు? బాగా తిన్నారు, బాగా తాగారు, బాగా విగ్రహాలను ముందు, దేని ముందు? విగ్రహాల ముందు ఇష్టం వచ్చినట్లుగా డ్యాన్సులు చేశారు. ఆమె ఇంకా ఏం చేశారు సార్? ఏమేమి కార్యాలు జరిగాయి ఇక్కడ? ఏమేమి కార్యాలు జరిగాయి ఇక్కడ? ఏం జరిగాయి సార్? తినుట, తాగుట, ఆడుట, విగ్రహారాధన, హల్లెలూయా, విగ్రహారాధన, ఇంకా వ్యభిచారము, ఇంకా వ్యభిచరించి ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. హల్లెలూయా. అయిపోయింది. అక్కడ 4 తప్పులు ఉన్నాయి. తిని తాగడం, ఎగరడం ఒకటి, రెండోది విగ్రహారాధన చేయడం ఒకటి, మూడోది ఆడడం ఒకటి, వ్యభిచరించుట, వ్యభిచారం, హల్లెలూయా, వ్యభిచారం. నాలుగోది ఇక్కడ మీరు చూస్తే కింద ఏమంటున్నాడు? అది అయిపోయిన తర్వాత కొందరు, మనం ఏం చేయకూడదు? ప్రభువునే శోధన. మామూలుగా యాక్చువల్గా పరీక్షించేవాడు, పరిశోధించేవాడు ఎవరంటే దేవుడు. వింటున్నారా? దేవుడు అబ్రహామును పరిశోధించెను, పరీక్షించెను ఉంటుంది బైబిల్లో. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణే పరీక్షించారంట, శోధించారు, పరీక్షించారు దేవుణ్ణి. శోధకుడు ఎవరు అంటే సైతాను. సాతానుడేనా శోధకుడు అంటే? హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు సాతాను చేత ప్రేరేపించబడి దేవునినే వాళ్ళు శోధించారు. ఏమని శోధించారు? శోధించి సర్పముల వల్ల నశించిరి. కొందరేమో విగ్రహారాధన, వ్యభిచారం వల్ల చనిపోతే, ఇక కొందరు శోధించి దేవుని యొక్క కోపానికి గురైపోయి సర్పముల చేత కరవబడి నశించిపోయారు. హల్లెలూయా. అందరమేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ శోధన ఏంది? దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఏమని చెప్పాడంటే, 40 సంవత్సరాలు మీకు మన్నా, వర్షము వచ్చినట్లుగా మీకు మన్నా కురుస్తుంది ఆకాశం నుంచి. ఉదయం సాయంత్రం సమకూర్చుకోండి, ఉదయకాలం వరకు ఉండకూడదు. ఒకవేళ ఉదయకాలంలో కానీ అది మిగిలి ఉంటే అది కుళ్ళిపోయి కంపు కొడుతుంది. ఉదయాన్నే ఎలా వస్తుందని చెప్పాడు ఆయన. అవునా కదా? తర్వాత మరలా ఏమన్నాడు? విశ్రాంతి దినం వచ్చినప్పుడు మాత్రం, రేపటికి విశ్రాంతి దినము, ఈరోజు కూర్చుకోండి, రేపేది కొరవదు, మీరు జాగ్రత్త ఎత్తిపోతుంది, కంపు కొడతాడు. మీరు గమనిస్తున్నారా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటాడంటే, కూర్చుకున్నప్పుడు వీళ్ళు కూర్చుకున్నప్పుడేమో కంపు కొట్టింది, దేవుడు చెప్పి దాన్ని దాచుకున్నప్పుడేమో కంపు కొట్టలేదు. వింటున్నారు? విశ్రాంతి దినము ఏం జరగలేదు. ఇది కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యము వెనుక ఉన్న విశ్వాసమై ఉన్నది. దేవుడు చెప్పిన మాట మీద అది దాగి ఉన్నది అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారయ్యా? దేవుణ్ణి పరిశోధించారు. రోజు పడుతున్నా, రోజు దేవుడు అన్ని పెడుతున్నా, అన్నీ తింటున్నా, వెళ్తా ఉన్నారు అరణ్యంలో. వెళ్తా ఉండు, దేవుడు మనకి ఈరోజు మాంసంని సిద్ధపరచగలడా? ఈరోజు మనకు దేవుడు పూరేటలను ఇవ్వగలడా? ఆల్రెడీ తాగారు, ఆల్రెడీ తిన్నారు, ఆల్రెడీ అనుభవించారు. అయినా కూడా మళ్ళీ వాళ్ళు దేవుడు చేసిన కార్యాలన్నిటి కూడా మరిచిపోయి దేవుని మీద విశ్వాసం ఉంచక, అవిశ్వాసము చేత, అవిధేయత చేత వారేమంటారు? దేవుడు మరల మనకి
ఆహారాన్ని సిద్ధపరచగలడా? ఆహారాన్ని సిద్ధపరచగలడా? మరలా మనకి దేవుడు నీళ్ళు ఇవ్వగలడా? మరలా దేవుడు మనకి మాంసాన్ని ఇవ్వగలడా? దేవుడు మనకి పూరెడి పిట్టలను మరలా ఇవ్వగలడా? అంటే ఇచ్చాడు ఆల్రెడీ. ఈసారి ప్రభా అంటే ఇస్తాడు ఆయన. నమ్మితే నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచి అడిగితే దేవుడు ఇస్తాడు. ఆల్రెడీ చూసావు, నువ్వు కనులారా చూసావు దాన్ని. హల్లెలూయా. చూసి కూడా వాడు ఏమంటున్నాడంట, మళ్ళీ ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరలా దేవుడు ఇవ్వగలడా? చదువుకోండి కాండాల్లో చదివితే నిర్గమాకాండము, లేవీ కాండము, ద్వితీయోపదేశ కాండంలో ఇవ్వగలడా అన్నారు. అలా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంట, నన్ను శోధించిన ఒక మాట అంటాడు చూడు. సంఖ్యాకాండం చదవండి, సంఖ్యాకాండంలో చదవండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 21వ అధ్యాయం 5-9 వచనాలు. అనకొచ్చు జరుగు. ఓకే, రైట్. దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడి ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు. అదేనా బ్రదర్? 21:5-9 చదవండి. అవును, ప్రజలను కరువగా ఇజ్రాయేలులో అనేకులు చనిపోయి. అవును, అవును. ఆమేన్, గ్లోరీ. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ఒక ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు దాని వైపు నిదానించి చూచినప్పుడు బ్రతుకునని మోషేతో చెప్పెను. కాబట్టి మోషే హల్లెలూయా. అవును, గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. శోధించారు, పరీక్షించారు. మోషే ప్రవక్తకి దేవునికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. అప్పుడు వారందరూ కూడా ఏమయ్యారంట, తాపకరమైన సర్పముల చేత వారందరూ కూడా అరణ్యములో కరవబడి నశించిపోయారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా చెడ్డవాటిని ఇజ్రాయేల్ ప్రజలు ఆశించారు. ఇంకా ఏం చేశారంట, సనిగిరి. అవును కదా, ఏం చేశారంట, మోషేకి దేవుని యొక్క ప్రవక్తకి వ్యతిరేకముగా సనిగిరి. ఎన్నో వచనం సార్ అది? 10వ వచనం చూడండి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సనుగుడు, గొనుక్కోకూడదు. ఎవరి మీద? దేవుని మీద గొనుక్కోకూడదు, దేవుని ప్రవక్త మీద గొనుక్కోకూడదు, దేవుని ప్రజల మీద కూడా కొనుక్కోకూడదు. వింటున్నారా? ఏం దేవుడో ఏమో, ఏం దేవుడో ఏమో, 7 నెలల నుంచి వస్తున్నాను, ఏం చేశాడు నాకు? అనుభవిస్తూనే ఉంటారు దేవుడు ఇచ్చేయన్ని కూడా. హల్లెలూయా. అయినా మాట్లాడుతూ ఇజ్రాయేల్ ప్రజలు అనుభవించారు, మాట్లాడుతున్నారు. వింటున్నారా? సనిగినందుకు అన్నాడంట దేవుడు, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించు. అడే అంటే 17వ అధ్యాయం 14వ అధ్యాయం చదవండి బ్రదర్. సంఖ్యాకాండం 14, 26-29 దాకా.
ఉమ్, అవును. నాకు విరోధముగా సనుగుచున్న ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహించాలి? ఇజ్రాయిలు నాకు విరోధముగా సనుగుచున్నా. అవును, నీవు వారితో ఆ దేవుడు ప్రమాణం చేస్తాడు, నా జీవము తోడు అంటే ఆయన మీద ఆయన ఒట్టేసుకుంటున్నాడు దేవుడు. నా జీవము తోడు ఆ అవును, మీ శవములు ఈ అరణ్యములో రాలతాయి గాని మీరు లెక్క మాత్రము ఆ అవును ఆ 20 సంవత్సరములు మొదలుకొని పై ప్రాయము గల వారందరూ, నాకు విరోధముగా సనిగి మాట్లాడిన వారందరూ రాలిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఏందంట? మొదటిది విగ్రహారాధన, రెండోది తిని తాగి ఆడినారు, ఎగిరినారు, మూడవది వ్యభిచరించారు, నాలుగోది దేవుణ్ణి శోధించారు, ఐదోది సనిగారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మనము చేయకుండా ఉండాలి అని, జాగ్రత్త పడాలని విశ్రాంతిలో ప్రవేశించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇవన్నిట్లో ఏదైనా ఒకటి నీ జీవితంలో జరిగితే దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి నువ్వు ప్రయత్నించాలి. వింటున్నారా? ఏదైనా జరగకూడదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగితే దాని నుండి నువ్వు దేవుని దగ్గర ఖచ్చితంగా ఉపవాసం ఉండి క్షమించమని అడగా. లేదంటే నీవు కూడా ఖచ్చితంగా విశ్రాంతిలో ప్రవేశించలేవు. విశ్రాంతిలో ఎన్నడూ కూడా ప్రవేశించలేవు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అది భౌతిక సంబంధమైన ఇజ్రాయిల్ అయితే, ఇక్కడ ఆత్మ సంబంధమైన ఇజ్రాయిల్. మనం ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలు. ఆత్మ సంబంధమైన ఇజ్రాయిలు అసలు వాటికి సంబంధించిన ఆలోచన కూడా మన జీవితంలో రాకూడదు. ఆలోచన కూడా మన జీవితంలో రాకూడదు. విగ్రహారాధన అనే ఆలోచన రాకూడదు. తిను తాగు తప్పులేదు, మామూలుగా తిని తాగు తప్పులేదు. తిని తాగి అన్యుల వలె మనము ఇష్టానుసారంగా భౌతిక సంబంధమైన వాటిని చేయడానికి వీల్లేదు. ఆమె మన జీవితమే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరానికి, భౌతిక సంబంధమైనకి ఎప్పుడూ పరిత్యజించి వాటిని క్రీస్తు యేసుతో పాటు అంగీకరించినప్పుడు లోకమును సిలువ వేసి ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. అటువంటి కూడా సిలువ వేసి ఉండాలి మన జీవితాలను కూడా అనుమతించకూడదు. వ్యభిచారము, ఆత్మ సంబంధమైన వ్యభిచారం కూడా. వింటున్నారా? ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఈరోజు సంస్థలో, సంఘశాఖలో జరుగుతున్నది అదే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళని ఆరాధించడం కూడా విగ్రహ ఆరాధనే. ముగ్గురు దేవుళ్ళు ఆరాధించడం కూడా విగ్రహ ఆరాధనే. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తున్నప్పుడు ముగ్గురు నలుగురు దేవుళ్ళు, ఒకడు కామెంట్ పెట్టాడు, పాత నిబంధనలో ముగ్గురు యెహోవాల గురించి తెలుసా అని పెట్టాడు ఒక ఆయన. గొప్పోడు. పాత నిబంధనలో ముగ్గురు యెహోవాలు ఎవరు? నాకే అర్థం కాలేదు. యాడుందిరా అంటే, అదిగో 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఆది కాండంలో ముగ్గురు యెహోవాలు వస్తున్నారని పెట్టాడు. ఓ నాయని, ఎవడురా నీకు చెప్పింది? ఇది భయంకరంగా ఉందిరా నీ బోధ అంట. జఫన్యా శాస్త్రి చెప్పాడంట, ముగ్గురు యెహోవాలు వచ్చారంట నడుచుకుంటా. ఆయన మంచి బోధరా. నేను చెడ్డ కామెంట్స్ పెడుతున్నారు యూట్యూబ్లో. మంచిది, ప్రభువుని దీవించును గాక. కాబట్టి చూడండి నా ప్రియమైన సోదరు, విగ్రహ ఆరాధన అనేది దేవునికి అసహ్యమైన కార్యం. దేవునికే మొదట మనం ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే విగ్రహారాధన చేయకూడదు, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు, ఇంకా తినుటకు, తాగుటకు, ఆడుటకు లేచిరి అనే కార్యములు మనకి సంబంధించినవి కావు. ఇంకా
దేవుణ్ణి మనము దేవుడు ఇచ్చినప్పుడు మనం వాటిని పొందుకోవాలి, కానీ అనుభవిస్తూ కూడా దేవుడు ఏం చేయలేదని మనం మాట్లాడకూడదు. వింటున్నారా? దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు, మనం ఇవ్వకుండా మనం ఈ స్థితిలో లేం, ఈ స్థానంలో దేవుడు మనల్ని ఉంచలేదు. అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు మనకి. హల్లెలూయా! ఏది కావాలన్న దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఆ ఇజ్రాయేల్ ప్రజలు అన్నీ అనుభవించి కూడా దేవుడు మనకు చేయగలడా అని దేవుని గురించి అవిధేయత, అవిశ్వాసము చేత తమ యొక్క జీవితాలను వాళ్ళు అరణ్యంలో పోగొట్టుకున్నారు. ఇంకా సనిగారు వాళ్ళందరూ కూడా దేవుని మీద, మోషే ప్రవక్త మీద, వారందరూ కూడా సనిగి అరణ్యములో శవములుగా రాలిపోయారు. కాబట్టి సనుగుడం అనేది మన జీవితంలోకి అనుమతించకూడదు. విగ్రహారాధన అనేది అనుమతించకూడదు. ఇంకా ఆ యొక్క తిని తాగి ఇష్టానుసారంగా అన్ని జనుల వలె మనం ఎగరడానికి మనకు అనుమతించబడలేదు. భౌతిక సంబంధంగాను ఆత్మ సంబంధంగాను వ్యభిచారం చేయడానికి మనకి అనుమతించబడలేదు. హల్లెలూయా! ఇంకా ప్రభువును పరీక్షించకూడదు, శోధించకూడదు, ఇంకా ప్రభు మీద మనం సనకూడదు. ఇవన్నీ మనము జాగ్రత్తగా మన జీవితాల్లో ఒక ఆలోచన వాటిని గురించి మన మనసులో ఉంచుకొని దేవుని ఆత్మచేత మనం ముందుకు నడిపించబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనందరూ కూడా దేవుడు విశ్రాంతిలోకి తీసుకెళ్తాడు. హల్లెలూయా! దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కీర్తనకారుడు దాని గురించి మాట్లాడుతూ ఎందుకు నశించిపోయి చెప్తాను, చివరిగా చెప్పి ముగిస్తాను. గమనించండి. సంఖ్యాకాండము, క్షమించండి, కీర్తనల గ్రంథము అక్కడ అంటున్నాడు 78వ అధ్యాయము 13 నుండి 22 దాకా చదవండి. వాళ్ళు ఏమేమి చేశారో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దావీదు గారు దేవుడు ఈజిప్ట్ దేశము నుండి వచ్చేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు సముద్రమును 2 పాయలుగా చేసి వారిని సముద్రము ఈ పక్క నుండి ఆ పక్కకు నడిపించాడు. అవును, అవును, అవును. అగ్నిస్తంభం, మేఘస్తంభంలో నుండి వారిని నడిపించాడు ఆయన. అవును, దారి చూపించాడు. ఆయన బండను చీల్చి అబ్బా కట్టించినట్టు నీళ్ళు ఆయన సముద్రమంతా. హల్లెలూయా! అరణ్యములో అసలు నీళ్ళే దొరకు, కానీ దేవుడు సముద్రమంతా సమృద్ధిగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకి నీరుని రప్పించాడు. అవును, నదుల వలె నీళ్లను ప్రవహింపచేసెను. అయినను ఆయనకు వారు విరోధముగా ఇంకను పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుడైన దేవుడి మీదే తిరగబడ్డారు వాళ్ళు. దేవుణ్ణి తమ హృదయాల్లో పరీక్షించి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు మనకు భోజనము సిద్ధపరచగలడా? దేవునికి విరోధముగా మాట్లాడిరే. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా? చూసారా, గమనించారా? హల్లెలూయా! ఆయన మనకు ఆహారాన్ని ఇవ్వగలడా? మాంసమును ప్రజలకు సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజింది. ఆయన కోపము ఇజ్రాయేలు సంతతిని దేవుని యందు వారు విశ్వాసం ఉంచకపోయిరి. హల్లెలూయా! దేవుడు రక్షణ ఇచ్చాడు వాళ్ళకి. పాపం ఇజ్రాయేల్ ప్రజలకు ఏమి ఇచ్చాడు? విశ్వాసమును ఇచ్చాడు, రక్షణను ఇచ్చాడు. కానీ వారి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకోలేదు, వారి రక్షణలో వారు కొనసాగలేదు. వారి యొక్క రక్షణ యందు, దేవుని యొక్క రక్షణ యందు వాళ్ళు నమ్మిక ఉంచలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆమేనేనా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక.
వారు దేవుని యందు అవిశ్వాసం ఉంచారు. దేవుడిచ్చిన రక్షణ యందు వారు నమ్మిక ఉంచకుండా ఆ రక్షణలో కొనసాగలేకపోయారు. దేవుణ్ణి పరిశోధించి పరీక్షించి దేవుణ్ణి అవిధేయత చూపించారు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందువల్లనే ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క దేవుని యొక్క విశ్రాంతిలోకి వాళ్ళు ప్రవేశించలేదు. అది మనము తెలుసుకొని జాగ్రత్త పడితే అవిశ్వాసులైన వారి వలె కాకుండా విశ్వాసులమైన మనము దేవుని యొక్క విశ్రాంతిలోకి ప్రవేశించుటకు మనకి మార్గమును దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఆ విశ్రాంతి ఏదో కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఆ విశ్రాంతి ఏదో కాదు కానీ దేవుని యొక్క ఇంకొక రకంగా అంటే 1000 ఏళ్ల పరిపాలన 7వ దినం. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని యొక్క రాజ్యమైన. చివరికి ఒక లేఖనం చదివి ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదవండి అయ్యా, 8 నుంచి చివరి దాకా. ఇజ్రాయెల్లో కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములు దేవుని కోపం పుట్టించినప్పుడు ఎలా కఠినపరచుకోబాకండి. 40 సంవత్సరముల ఇజ్రాయేల్ ప్రజలు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. నేను ఆ తరము వారి వలన ఏమయ్యాడంట? విసిగిపోయి తప్పిపోవచ్చున్నారు. నా మార్గాన్ని, జీవ మార్గాన్ని మీరు తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరని చెప్పి తిని. వింటున్నారా? కింద అంటున్నాడు 11లో, నా సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడే. నేడు మీరు ఆయన శబ్దం విని ఎడలా కోపము పుట్టించి నప్పటి వలె హృదయములు కఠినపరచుకొనకుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడైనను కఠినపరచబడకుండునట్లు నేడనబడు సమయం మనకు ఉండగానే ప్రతిదినము ఒకడికొకడము బుద్ధి చెప్పుకొనొచ్చు ఏలినగా మొదలుని మనకున్న దృఢ విశ్వాసం అంతకు మట్టు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలిన వారమయ్యుందుము. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపించబడి ఈజిప్టు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశించరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. హల్లెలూయా. ఎందుకు ప్రవేశించలేదండి వాళ్ళు? దేవుడి విశ్వాసం ఇచ్చినా, దేవుడు రక్షణ మార్గమును వారికి ఇచ్చినా, జీవ మార్గమును ఇచ్చినా వారు దాన్ని కొనసాగించలేకపోయారు. దేవుడు ఇన్ని కార్యాలు చేసినా వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు. అవిధేయత పిల్లలు వాళ్ళందరూ. హల్లెలూయా. అందుకే వారందరూ కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేసిన తర్వాత అవి మరిచిపోయి దేవుని శోధించారు, సనిగారు, పరీక్షించారు. ఇష్టానుసారంగా వాళ్ళందరూ కూడా నడుచుకున్నారు. అందుకే వారందరూ కూడా విశ్రాంతిలో ప్రవేశించలేదు. మనకైతే నీ విశ్రాంతి నిలిచి ఉన్నది అంటున్నారా? మనకి విశ్రాంతి నిలిచి ఉన్నది కనుక మనం ఆ యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించుటకు జాగ్రత్త పడదము, బహు జాగ్రత్త పడదము. గాడ్ బ్లెస్ యు. ప్రభువు దీవించును గాక. షలోం. ప్రార్థన చేస్తుంది.